ఆటాడుకుందాంరా సినిమా నిన్న రిలీజ్ అయింది. ఆల్ ఓవర్ ఏపీ వరల్డ్ వైడ్ నిన్న రిలీజ్ అయింది. ఆల్ థియేటర్స్ నుంచి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్. అందరి నోటి నుంచి ఒకే మాట, ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. మేము ఈ సినిమా తీసిందే ఎంటర్టైన్మెంట్ కోసం, ప్రజల్ని నవ్వించడం కోసం. థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు, మా సినిమాకి వచ్చిన ప్రేక్షకుడు నవ్వుతూ బయటికి వెళ్ళాలి, ఇదే టార్గెట్ చేసాం, ఇదే జరిగింది. నేను నిన్న సినిమా థియేటర్లో చూశాను. లేచి నేను సినిమా షూట్ చేసేటప్పుడు నేను ఫీల్ అయ్యాను. అందరికి కూడా చెప్పాను, థియేటర్లోంచి వెళ్తూ విజిల్స్ వేస్తూ వెళ్తారు ఈ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో అని చెప్పాను. అదే నిన్న థియేటర్లో భయంకరంగా నవ్వుతున్నారు, నవ్వుతూ బయటికి వెళ్ళారు. వచ్చిన ప్రతి ఒక్కరు సూపర్గా కామెడీ ఎంజాయ్ చేసామంటున్నారు. పృథ్వీ గారు కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ, ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు. మేము ఈ సినిమా తీసిందే బేస్డ్ ఆన్ టైం మిషన్ అనే ఒక ఐటెంని అండర్లైన్ చేసి తీసాం. సినిమా ఇద్దరు స్నేహితులు ఎలా విడిపోయారు, వాళ్ళు ఎలా కలిశారు అనే ఒక ఎమోషన్ని పెట్టుకొని, మనిషి మోసం చేయకూడదు అనే ఒక మంచి కాన్సెప్ట్ని పెట్టుకొని చేసాం. సో ఆటాడుకుందాం రా. ఈ కథ నేను రాసుకునేటప్పుడు ఈ కథలో ఏదో ఒక వెరైటీ ఉండాలి, సరే విలన్ హీరో ఇలా కాదు, ఏముండాలని ఆలోచించి పిల్లలకి ఫ్యామిలీస్కి కనెక్ట్ అవ్వాలి. మెయిన్ చిన్నపిల్లలు కూడా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలంటే ఏదో ఒక ఐటెం పెట్టుకోవాలని నేను చూస్తున్నప్పుడు టైం మెషిన్ ఉంటే బాగుంటుంది. ఒక 50 సంవత్సరాల ముందుకి 50 సంవత్సరాలకు వెనక్కి బ్రహ్మానందం గారిని తీసుకెళ్తే సో డెఫినెట్గా అది ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ రీచ్ అవుతుంది అనే ఒక దీంతోనే నేను కథ రాశాను. రాసి నిన్న సుశాంత్ గారు ఎక్కడో ఇంటర్వ్యూలో చదివాను. నేను కథ చెప్పిన 15 మినిట్స్కి ఓకే చేశాను. ఇది వాస్తవం. నేను చెప్పిన కథ అలా లైన్ చెప్పిన 15 మినిట్స్కి ఆయన ఈ కథ నేను చేస్తున్నాను అన్నారు. సో నిన్న థియేటర్స్కి వెళ్ళి చూశాను. నాకు కొద్దిగా టెన్షన్ ఉంది, ఎట్లా ఉంటుంది ఇదని. థియేటర్లో మేము ఏమైతే ఎలిమెంట్ ఎస్ఎస్ రాజమౌళి అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది, అక్కడ బీభత్సమైన విజిల్స్ పడుతున్నాయి. అలాగే మమతల తల్లి అని ఒక ఇది పాస్వర్డ్లా ఉంటుంది టైం మిషన్ ఓపెన్ చేయడానికి, కేకలు. అలాగే అఖిల్ గారి ఇది. సో నేను ఏదైతే హైలైట్స్ అవుతాయి ఈ సినిమాకి, ఖచ్చితంగా ఈ సినిమా నిలబడడానికి కారణం ఈ టైం మిషన్ అనేది ఒక ఎపిసోడ్ అవుతుంది అనుకున్నాం. అలాగే మా గురువుగారు బ్రహ్మానందం నన్ను మొదటి నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ సినిమాలో ఆయనే ఇంకా బలం. సుశాంత్ బాబు తర్వాత ఈ సినిమాని నిలబెట్టగల ఒకే ఒక వ్యక్తి ఆయన బ్రహ్మానందం. ఈ సినిమా నేను మొదటి నుంచి చెప్పింది, వి వరంట్ ట్రైయింగ్ టు మేక్ క్లాసిక్ ట్రెండ్ సెటర్ కాదు, ఫుల్ ఎంటర్టైన్ అవ్వాలి, మొదటి నుంచి ఎండ్ దాకా ఎంటర్టైన్ అవ్వాలి అనే ఒక రీజన్తో చేసాం. అండ్ నేను తేవి థియేటర్లో చూశాను, మళ్ళీ ఒక 60 పీపుల్తో ప్రసాద్ ల్యాబ్లో అందరితో చూశాను. 2 చోట్ల చూసినప్పుడు అందరు నవ్వుతూ ఉన్నారు. ఒకళ్ళు కూడా ఎక్కడ మొదటి నుంచి ఎండ్ దాకా ఎమోషనల్ సీన్స్కి సైలెన్స్, కామెడీ సీన్స్కి ఫుల్ ఎంజాయ్మెంట్ అలా చూశారు. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను ఇంతకుముందు కాళిదాస్ ఒక మాస్ సినిమా చేశా, 2 లవ్ స్టోరీలు చేశా. ఫస్ట్ టైం ఒక ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసింది ఫస్ట్ టైం. సో నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ లేడీస్ అందరూ వచ్చి నాకు ఫస్ట్ టైం సినిమా చాలా బాగుందని ఇంత పాజిటివ్గా చెప్పింది ఇదే ఫస్ట్ టైం. సో నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న సినిమా రిలీజ్ అయింది కదా, యాక్చువల్లీ సుశాంత్ మేమందరం కలిసి దేవి థియేటర్కి వెళ్ళాం. అండ్ వెరీ ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. తర్వాత యాక్చువల్లీ ప్రసాద్ ల్యాబ్లో శ్రీనగర్ కాలనీ వాకింగ్ ఫ్రెండ్స్ కోసమని ఒక షో వేశారు, శ్రీనివాస్ గారు వైఫ్. మేము యాక్చువల్లీ ఇంటర్వెల్లో సైలెంట్గా, ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఇంటర్వెల్లో వెళ్ళాం. ఎవ్రీబడి అసలు దేవర్ ఓన్లీ లాట్ ఆఫ్ లేడీస్ అండ్ చిల్డ్రన్, అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సినిమా. సో తప్పకుండా ఇది ఫ్యామిలీ అండ్ లేడీస్ ఎంజాయ్ చేసే సినిమా ఇది. యాజ్ అ ప్రొడ్యూసర్ నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, బట్ యాజ్ అ మదర్ ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీ. బికాస్ అందరూ ఎంతమందో ఫోన్ చేసి సుశాంత్ చాలా బాగున్నాడు అని నాకు చెప్పారు. డబ్బా కొట్టుకుంటాం కాదు కానీ మేబీ దిష్టి తీయండి అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయ్యింది. నిన్నంతా కూడా సినిమా టాక్ ఏంటి, రాయలసీమ ఏంటి, సీడెడ్ ఏంటి, నైజాం ఏంటి, లేకపోతే ఆంధ్ర ఏంటి, రాత్రి యుఎస్ కొన్ని షోలు పడ్డాయి. రెస్పాన్స్ తెలుసుకుంటూ వస్తూ ప్రసాద్ ల్యాబ్లో డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాడని, అంటే ఒక మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాసు, చిన్నపిల్లల్ని, కొంతమంది ఉమెన్, వీళ్ళందరినీ కలిపి ఒక షో రన్ చేసాం రాత్రి. అసలు ఏంటి రియాక్షన్, ఒరిజినల్ రియాక్షన్ డైరెక్ట్గా చూద్దామని. వాళ్ళు అద్భుతంగా ఎంజాయ్ చేశారు సినిమాని. ఈ సినిమాని ఇంత పెద్దగా సక్సెస్ ఇచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళని ప్రత్యక్షంగా కలవడం కోసం
రేపు అంటే ఆదివారం హైదరాబాద్లో థియేటర్లకు వస్తున్నాం యూనిట్తో కలిసి. అలానే వైజాగ్, విజయవాడ, తిరుపతి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లకి డైరెక్ట్గా కలిసి ఈ సక్సెస్ని అందించినటువంటి వాళ్ళని కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో మేము డెసిషన్ తీసుకున్నాం. మా సంస్థలో మేము ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాల్లో ఇది పెద్ద సినిమా. ఈ సినిమాకి కథని ఎన్నుకున్నప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న సినిమా అనేది మాకు తెలుసు, ఖర్చు పెట్టాలని. ఎక్కడా కూడా రాజీ పడకుండా అంతగా ఖర్చు పెట్టి ఆ రకమైన సెటప్స్ చేయడానికి నారాయణ రెడ్డి గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. దాన్ని నాగేశ్వరరెడ్డి గారు డైరెక్టర్ గారు నాగేశ్వరరెడ్డి గారు గతంలో తీసిన సినిమాల కన్నా కూడా ఇది విజువల్ బేస్డ్ కామెడీ, అంటే వారిని డైలాగ్ బేస్డ్ కామెడీలో ఎక్కువగా ఎంజాయ్ చేశారు. వారిని విజువల్ బేస్డ్లో ఫస్ట్ టైం ఆయన చేసినటువంటి ప్రయోగం ఇది. ఆటాడుకుందాం రా సినిమా నిన్న రిలీజ్ అయింది. ఆల్ ఓవర్ ఏపీ, వరల్డ్ వైడ్ నిన్న రిలీజ్ అయింది. ఆల్ థియేటర్స్ నుంచి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్. అందరి నోటి నుంచి ఒకే మాట, ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. మేము ఈ సినిమా తీసిందే ఎంటర్టైన్మెంట్ కోసం, ప్రజల్ని నవ్వించడం కోసం. థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు, మా సినిమాకి వచ్చిన ప్రేక్షకుడు నవ్వుతూ బయటికి వెళ్ళాలి, ఇదే టార్గెట్ చేసాం, ఇదే జరిగింది. నేను నిన్న సినిమా థియేటర్లో చూశాను. లేచి నేను సినిమా షూట్ చేసేటప్పుడు నేను ఫీల్ అయ్యాను. అందరికీ కూడా చెప్పాను, థియేటర్లోంచి వెళ్తూ విజిల్స్ వేస్తూ వెళ్తారు ఈ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో అని చెప్పాను. అదే నిన్న థియేటర్లో భయంకరంగా నవ్వుతున్నారు, నవ్వుతూ బయటికి వెళ్ళారు. వచ్చిన ప్రతి ఒక్కడు సూపర్గా కామెడీ ఎంజాయ్ చేసామంటున్నారు. పృథ్వీ గారు కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ, ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు. మేము ఈ సినిమా తీసిందే బేస్డ్ ఆన్ టైం మిషన్ అనే ఒక ఐటెంని అండర్లైన్ చేసి తీసాం. సినిమా ఇద్దరు